శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 85వ అధ్యాయం పంచాక్షరి మహత్యం. శ్రేష్ఠులకు మహామునులకు సూత మహాముని ఇట్లు వివరించెను. ఉత్తములకు బ్రాహ్మణులారా, సర్వవ్రతములయందును దేవాధిదేవుడకు ఉమాపతిని పూజించి భక్తులు పంచాక్షరి మంత్రమును జపం చేయుట ఆవశ్యకం. ఇందు సందేహం లేదు. వ్రతము జపము చేతనే పూర్ణమైనదగును. అందువల్ల ఉత్తమముగా పంచాక్షరి మంత్రం జపం చెయ్యాలి అనగా ఋషిగణాలు ఇట్లు పలికినవి. హే మహాభాగా, ఈ పంచాక్షరి మంత్రం అనేది ఏమి, దీని ప్రభావం ఎట్లుండను, మేమిది తెలుసుకోవాలని ఉత్సుకులమై ఉన్నాము. దీన్ని విధిక్రమంగా తెలియజేయడు. అందుకు సూతుడు ఇట్లు పలికెను. పూర్వమందు దేవాదిదేవుడకు శంభుడు మహామాత పార్వతీదేవికి ఈ విషయాలు తెలుపుచుండగా నేను విని ఉన్నాను. ఆ విషయాలే సంక్షిప్తంగా ఆ పుణ్య మంత్రం గురించి మీకు తెలియజేస్తాను. పార్వతి పరమశివునితో, భగవంతుడా, దేవాధిదేవ, సర్వలోకాధిపతి, నేను మూల రూపంతో పంచాక్షరి మంత్ర మహత్యం వినాలనే కోరికతో ఉన్నాను. దయతో దాని గురించి తెలుపుడు అని వినతించెను. అందుకు శ్రీ భగవానుడు శంకరుడు, దేవి, పంచాక్షరి మంత్ర మహత్యం 100 కోట్ల సంవత్సరాల కొలది చెప్పవచ్చు. అయినా నేను సంక్షేపంగా చెబుతున్నాను వినుము. ప్రళయకాలమందు సర్వచరాచర ప్రాణులు, దేవతలు, అసురులు, నాగులు, రాక్షసులు అందరూ నష్టమైపోతారు. దేవి, నీతో పాటు సమస్తము ప్రకృతి యందు లీనమైపోతుంది. కేవలం నేను మాత్రమే మిగిలి అన్యము సర్వము నశించును. ఆ సమయాన వేదాలు పంచాక్షరి మంత్రమందు నిలిచి ఉండును. నా శక్తి చేత అది నష్టం కాదు. ఆ సమయాన నేను ప్రకృతి, ఆత్మ 2 రూపములయందు ఉంటాను. నారాయణుడగు విష్ణు భగవానుడు ప్రకృతిని శరీరంగా ధరించి జలమధ్యమందు యోగముద్రయందు విరాజిల్లును. ఆయన నాభి నుంచి పంచముఖుడగు బ్రహ్మ ఉద్భవించును. బ్రహ్మ 3 లోకాలను సృజించాలని కోరుకొనును. ఎవరి సహాయం లేకుండా ఆయన కోరుకున్నట్టు సృష్టి చేయుటయందు అసమర్థుడగుటచే ప్రారంభ కాలమందు ఆయన అనంత మహాత్మయుక్తులకు 10 మంది మానసపుత్రులను సృజించెను. బ్రహ్మ సృజించుటకు కావలసిన శక్తి కలిగించవలసిందిగా నన్ను యాచించెను. ఆయన, ఓ మహాదేవ, మహేశ్వర, నా పుత్రులకు శక్తి ప్రదానం చేయము అనగా ఆయన ప్రార్థన చేత నేను బ్రహ్మకు తన పంచముఖాల నుంచి 5 అక్షరాలు ఉచ్చరింపచేసితివి. లోకపితామహుడుగు బ్రహ్మ ఆ అక్షరాలను తన పంచముఖాల చేత గ్రహించి వాటిని పరమేశ్వరుని రూపంగా తెలుసుకొనెను. దేవి, సర్వలోకములయందు పూజించబడు పరమేశ్వరుడు ఈ 5 అక్షరాల చేతనే తెలియబడుచున్నాడు. పంచాక్షరి మంత్రం స్వయంగా ఆ అక్షరాల ప్రతిరూపమే. పంచముఖుడకు బ్రహ్మదేవుడు తన పుత్రులకు కళ్యాణయుక్తము అర్థవంతము అగు పంచాక్షర మంత్రం నేర్పించను. లోకపితామహుడుగు బ్రహ్మ నుంచి ఆ మంత్రశ్రేష్టం గ్రహించి వారు అనగా బ్రహ్మ మానసపుత్రుడు మహత్తమం కంటే మహత్తరుడైన శివుని ప్రసన్నుని చేసుకున్నారు. అంతటి దేవతల కంటే అధికుడగు పరమేశ్వరుడు వారి ఏడ ప్రసన్నుడయ్యను. ఆయన వారికి పరిపూర్ణ జ్ఞానం, అనిమ, మహిమాది అష్టసిద్ధులను ప్రదానం గావించను. వరాలు ప్రాప్తించుకొని నా ఆరాధన ఎందు కోరిక గల ఆ బ్రాహ్మణులు మేరుపర్వత శిఖరంపై గల ముంజవాన పర్వతానికి చేరుకున్నారు. ఆ మహాపర్వతం నాకు ప్రియమైనది. అందుచేత దాన్ని నేను నా భూతగణాల చేత రక్షింపచేయుచుందును. లోకముల సృష్టికి ఉత్సుకులైన వారు 1000 కొలది దివ్య వర్షాల పాటు కేవలం వాయుభక్షకులై జీవితం గడుపుచు కఠోర తపమనర్చిరి. వారి భక్తిని చూసిన నేను శీఘ్రమే వారి ఎదుట ప్రత్యక్షమయ్యాను. దేవి, ప్రపంచం యొక్క శుభానికై కోరిక గల ఆ మహాత్ములకు పంచాక్షరి మంత్రానికి సంబంధించిన ఋషి, చందం, అధిదేవత, శక్తి, బీజం, న్యాసం, దాని షడంగాలు, దిగ్బంధం, వినియోగాది విషయాలు తెలియజేశాను. ఆ మంత్ర మహత్యం విన్న ఆ తపోధనులకు ఋషులు ఆ మంత్రమునకు తగిన ప్రయోగం చేత బహువిధ అనుష్ఠాన సంపన్నత చేకూర్చారు. ఆ మహత్యం చేత వారు దేవ, అసుర, మానవాది లోకాలు సృష్టించారు. అంతేకాక విభిన్నములకు వర్ణములు, ఉపవర్ణాలు, సుందరములకు అనుష్ఠానాదులు ఏర్పరిచారు. వారు పూర్వకల్పముల యందువలే వేదాలను శ్రవణం గావించిరి. పంచాక్షరి మంత్ర మహిమ చేతనే ఈ లోకాలు, వేదాలు, పవిత్ర ఋషులు, శాశ్వత ధర్మం, దేవగణములు, సమస్త బ్రహ్మాండం రక్షించబడుచూ నిలిచి ఉన్నవి. అందుచేత నేను నీకు సర్వం ఎరిగిస్తున్నాను. ధ్యానపూర్వకంగా వినుము. శివుడే ఈ మంత్రానికి ఆత్మ. దీని యందు కొలది వర్ణములే ఉన్నను, వాని యందు మహార్థం నిహితమై ఉన్నది. అది వేదముల సారం, ముక్తిదాయకం. ఇది అసందిగ్ధ రూపం గల ఆజ్ఞాసిద్ధ మంత్రం. వివిధ సిద్ధులచే యుక్తమగు ఈ మంత్రం జనుల చిత్తానికి ఆనంద ప్రవాహం చేయునది అనే విషయాన్ని నేను సునిశ్చితంగా తెలుపుతున్నాను. ఈ మంత్రం సునిశ్చితం, గంభీర అర్థం కలిగించినట్టుది. ఈ మంత్రాన్ని ఉచ్చరించుటయందు సరళంగా ఉండి లక్ష్యప్రాప్తి కలిగిస్తూ సర్వ విద్యలకు బీజరూపంగానూ సుశోభితంగానూ ఉంటున్నట్టుది.
ఇది అత్యంత సూక్ష్మమైనను అతి గొప్ప అర్థం కలిగినట్టుది. ఇది పవిత్రమగు వటవృక్ష బీజానికి సమానం. ఇది 3 గుణముల కంటే అధికమగు వేదం. సర్వమును నిర్వహించుటయందు సమర్థం. ఈ మంత్రమందలి ఓం ఒక అక్షరం. సర్వవ్యాప్తుడైన శివుడు దీని యందు నిక్షిప్తుడై ఉండును. పంచాక్షరం ధ్యాన శరీరం. 6 అక్షరాల యొక్క ఈ సూక్ష్మ మంత్రమందు అవి వాచక భావం చేత నిలిచి ఉండును. శివుడే వాచుడు, ఎందుకంటే అవి జ్ఞేయములు అనగా తెలుసుకొనుటకు తగినవి అని మంత్రవాచకం. ఈ రెంటి యందు వాచక సంబంధం అనాది అయినట్టుది. వేదములు శివాగమముల యందు షడక్షరియే ముఖ్యమంత్రం, కానీ లౌకిక క్రియల యందు పంచాక్షరి ముఖ్యం. అనేక మంత్రాలు విస్తృత శాస్త్రాల యొక్క ప్రయోజనం ఏమి కలదు? ఈ మంత్రం తెలుసుకున్నవారు వేదాలను విన్నట్టే. అట్లే అతడు పవిత్ర కథలు తెలుసుకొని సర్వానుష్ఠానాలు చేసిన వాడే అవుతున్నాడు. ఏ విద్వాంసుడు సముచిత విధానం చేత దీని జ్ఞానం పొంది జపం చేయనో అదే పర్యాప్త జ్ఞానం, అదే శివుని యొక్క పరిపూర్ణ జ్ఞానం, ఇదే బ్రహ్మ విద్య. అందుకే విద్వాంసుడు నిరంతరం దీన్ని జపించుచుండవలెను. ఓంకార సహిత పంచాక్షరి మంత్రమే నా హృదయం. అది ఇతర గూఢతమ విద్యల కంటే గూఢమైనది. అది ముక్తి కలిగించు ఉత్తమ విద్య. నేను దాని ఋషి, చందం, అధిదేవత, బీజం, శక్తి, స్వరం, వర్ణం, స్థానం మొదలగు వాని యొక్క ఒక్కొక్క అక్షరం వర్ణిస్తాను. ఈ మంత్రం యొక్క ఋషి వామదేవుడు, చందము పంక్తి. శివుడు ఒక్కడే అనగా నేను అధిష్టాత్రుడగు దేవుడను. ఓ దేవి, మొదటి వర్ణం బీజం కాదు, అవి 5 తత్వముల రూపమందును కలవు. ప్రణవమును అపరివర్తనీయమగు సర్వవ్యాప్తి అయిన ఆత్మగా తెలుసుకొనము. సర్వదేవతల చేత పూజితురాలవగు నీవే దానికి శక్తివి. కొంత ప్రణవం నీది, మరికొంత నాది. దేవి, ప్రణవం సర్వమంత్రముల శక్తి ఒకట నిశ్చయం. ఆ, ఉ, మా అక్షరాలు నా ప్రణవమందు ప్రకాశితంగా ఉండును. ఉ, మా, ఆ అక్షరాలు ఈ ప్రణవానికి సంబంధించినట్టువి. వీటిలో 3 మాత్రలు అనగా ప్లుతంగా ఉండును. ఓంకారం యొక్క స్వరం ఉదాత్తం. ఋషి బ్రహ్మ, శరీరం శ్వేతం, చందం గాయత్రి. అధిష్టాత దేవుడు పరమాత్మ. ప్రథమ, ద్వితీయ, చతుర్థ వర్ణములు ఉదాత్తములు. 5వ అక్షరం స్వరితం అనగా దీర్ఘం కాదు, మందం కాదు, మధ్యమం నిషధం. నా వర్ణం పసుపు వర్ణం కలది. తూర్పు దిక్కుకు ఎదురుగా అది ఉద్భవమయ్యను. ఇంద్రుడు దాని దేవత. గాయత్రి చందం. గౌతముడు ఋషి. మహాశ్యామవర్ణానికి చెందింది. అది దక్షిణముఖంగా ఉద్భవం చెందింది. చందం అనుష్టుప్. ఋషి అత్రి. రుద్రుడు అధిదేవత. సి వర్ణం ధూసర వర్ణానికి చెందింది. అది పశ్చిమముఖంగా ఉద్భవించింది. ఋషి విశ్వామిత్రుడు. త్రిష్టుప్ చందం. అధిష్టదేవుడు విష్ణువు. వా వర్ణం సువర్ణవర్ణం కలది. ఉత్తరముఖంగా ఉద్భవించింది. బ్రహ్మ అధిదేవత. బృహతి చందం అంగీర ఋషి. యా వర్ణం రక్తవర్ణానికి చెందింది. ఊర్ధ్వముఖంగా ఉద్భవించింది. విరాట్ చందం. భరద్వాజుడు ఋషి. స్కందుడు అధిదేవత. ఇప్పుడు నేను న్యాస విధానం తెలుపుతాను. న్యాసం వల్ల సిద్ధి కలిగించుటయందు సహాయకమగును. అది సర్వపాప నాశకం. న్యాసం 3 విధాలు. అవి సృజన, పాలన, నాశనంతో సంబంధం కలవి. క్రమంగా ఈ న్యాసం బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులకు చెంది ఉండును. ఉత్పత్తి యొక్క న్యాసం బ్రహ్మచారుల కొరకు, స్థితి న్యాసం గృహస్థులకు, సంహృతి న్యాసం సన్యాసులకు ఉద్దేశించబడింది. వేరు విధంగా సిద్ధి ప్రాప్తించుట జరగదు. న్యాసం 3 విధాలుగా ఉండును. అంగన్యాసం, కరన్యాసం, దేహన్యాసం. సుముఖరాల వగు పార్వతి, సృజనాదులచే సంబంధించిన న్యాసం నీకు తెలియజేశాను. ప్రారంభమందు భక్తుడు కరన్యాసం చెయ్యాలి. పిమ్మట శరీరన్యాసం, అటు తర్వాత అంగన్యాసం, మంత్రముల యొక్క వర్ణ క్రమానుసారం చెయ్యాలి. శిరముతో ప్రారంభించి పాదాల వరకు గల న్యాసం ఉత్పత్తి న్యాసం. పాదముల నుంచి ప్రారంభించి శిరం వరకు గల న్యాసం సంహార న్యాసం. హృదయం, ముఖం, కంఠముల యొక్క న్యాసాన్ని స్థితి న్యాసం అంటారు. శుభగురాల, ఈ న్యాసం క్రమంగా బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులకు సంబంధించినట్టుది. మంత్రముల ఆవృత్తి శిరంతో పాటు శరీరాన్ని స్పర్శింపచేయుట అవసరం. ఈ విషయం గృహస్థులకు, బ్రహ్మచారులకు, సన్యాసులకు అందరికీ వర్తిస్తుంది. ఎడమ చేతి బొటనవేలు నుంచి ప్రారంభించి కుడి చేతితో సమాప్తం చేసి వేళ్లను స్థిరంగా ఉంచాలి. అట్టి ఎడ ఇది ఉత్పత్తి న్యాసం అనబడును. 2 చేతుల బొటనవేలు నుంచి ప్రారంభించి చిటికన వేలిపై సమాప్తం చేయి స్థితిని సంహార న్యాసం అంటారు. దేవి, దీనివల్ల గృహస్థులకు అత్యంత సుఖం లభ్యం కాగలదు. ఇది సామాన్య విధి. ముందుగా కరన్యాసం, పిమ్మట దేహన్యాసం, చివరకు అంగన్యాసం చెయ్యాలి. పిమ్మట సాధకునికి ప్రతి ఒక్క అంగం యొక్క న్యాసం చేయుట అవసరం. ఒకటి తర్వాత ఒకటి పూర్ణ మంత్రాలను, పిమ్మట ఓంకారాన్ని జపం చెయ్యాలి. భక్తుడు పాద ప్రక్షాళన చేసుకుని తూర్పు లేక ఉత్తరం వైపు తిరిగి న్యాసం అనుష్ఠించాలి. అతడు మనసును స్వచ్ఛంగాను ప్రశాంతంగాను ఉంచుకొనుట అవసరం.
ప్రారంభమందు భక్తుడు ఋషి, చందం, దేవత, బీజం, శక్తి, పరమాత్మ అట్లే గురువును స్మరించాలి. మంత్రములను పునశ్చరణ చేస్తూ చేతులను నిమురుకొనుచు ఓంకారాన్ని అరచేతి యందు స్థిరపరచుకుని వేళ్ల యొక్క ప్రతి మొదటి చివరి కనుపులపై స్థిరపరచుకోవాలి. దాన్ని 5 మధ్య కనుపులపై బిందు సహితంగా బీజములను స్థిరం చేసుకోవాలి. తన వయస్సు అనుసరించి ఉత్పత్తి న్యాసం మొదలగు వారిని అనుష్ఠించుటను 2 చేతుల నుండి కాళ్ళ నుండి ప్రారంభించి శిరస్సు వరకు చేసి సమాప్తి చేయాలి. మంత్రమును ఓంకారం పూర్వం పిమ్మట చివరగా మరల ఉచ్చరిస్తూ తన శరీరాన్ని శిరము, ముఖము, కంఠము, గుండె, గుహ్యావయవాలు 2 పాదాలు స్పృశించాలి. మరలా గుహ్యావయవాల యందు గుండెపై, మెడపై, ముఖమధ్యాన శిరంపై చేతితో స్పృశించాలి. అటు పిమ్మట గుండెపై, గుహ్యాంగాలపై, పాదములపై, శిరంపై, ముఖంపై అట్లే కంఠంపైన ప్రణవాది త్రివిధాలైన న్యాసమాచరించాలి. ఈ విధంగా శరీరం యొక్క అంగాలు స్థిరపరచుకుని భక్తుడు శివధ్యానం అనరించాలి. తూర్పు వైపుకు ముఖముంచి ప్రారంభించి పైగల ముఖంపై సమాప్తి చేస్తూ నాతో ప్రారంభిస్తూ వర్ణాలను ఉచిత క్రమమందు స్థిరపరచాలి. అనంతరం చెల్లాచెదరైన అంగాలను క్రమంగా సౌకర్యవంతంగా అంగన్యాస, కరన్యాసాలను ఆచరించవలను. న్యాసంతో పాటు నమః, స్వాహ, వషట్, హుం, వౌషట్, ఫట్ అను శబ్దాలు ఉచ్చరించాలి. ప్రణవం లేక ఓంకారం హృదయం, నా శిరం, మాయందు శిఖ, శిఖ కవచం, వా నేత్రం, యా అస్త్రం అని చెప్పబడను. ఈ విధంగా అంగములయందు వర్ణములను స్థిరపరిచి భక్తుడు దిశలు బంధించాలి. ఆగ్నేయం నుంచి ప్రారంభించి దిశలయందు అధిదేవతలను క్రమంగా విఘ్నేశ, దుర్గామాత్రలను, క్షేత్రజ్ఞులను ప్రార్థించాలి. భక్తుడి బొటనవేలు శీర్ష భాగాన్ని తర్జన చేత స్థిరపరిచి ప్రకాశిస్తున్న ముఖంతో ఓ దేవి నన్ను క్షమించము అని పలుకుచూ అనేక మార్లు క్రమంగా ఆమెను పలుమార్లు ప్రార్థించాలి. కుశలుడగు భక్తుడు తర్జని, చూపుడు వేలు మొదలగు వేళ్ల చేత మరియు బొటన వేలుతో కరన్యాసం చెయ్యాలి. అతడు కంఠ మధ్య భాగమందు కూడా న్యాసం చెయ్యాలి. ఈ న్యాసం శుభకరమును, సర్వపాప పరిహారములను, సిద్ధిదాయకమును, రక్షకముగా ఉండును. శుభమంత్రముల చేత న్యాసం చేసిన పిదప భక్తుడు శివుని సమక్షంగా ఉన్నవాడుగా కాగలడు. అంతేకాక అతడికి పూర్వజన్మ అందలి సర్వపాపాలు నశించిపోయి సంపూర్ణ ఫలితం లభ్యమగను. మేధావియగు భక్తుడు శరీరాన్ని శుద్ధపరచుకుని దృఢవ్రతుడై న్యాసము నర్చాలి. ఎవరైనాను గురువు యొక్క కృపను ప్రాప్తింప చేసుకుని పంచాక్షరి మంత్రజపం చెయ్యాలి. శుభకరురాలవగు పార్వతి, ఇప్పుడు నేను ఈ మంత్రాన్ని ప్రాప్తింప చేసుకుని విధిని వివరిస్తున్నాను. ఆ వివరణ ప్రకారం అనుసరించకపోయిన మంత్రం వ్యర్థమైపోవును. దాని చేతనే ఈ మంత్రం సఫలమగను. ఆజ్ఞాహీనుడు అనగా గురువు యొక్క అనుమతి పొందనివాడు, క్రియాహీనుడు అనగా తగిన అనుష్ఠానం చేయనివాడు, శ్రద్ధాహీనుడు, ఉచిత ధ్యానం చేయనివాడు, అనాజ్ఞప్తుడు అనగా నిషిద్ధం చేయబడ్డవాడు, దక్షిణాహీనుడు అట్లే ఎల్లప్పుడూ శ్రద్ధ లేనివాడు ఈ మంత్రం యొక్క ఫలం పొందలేకపోవును. ఆజ్ఞాసిద్ధుడు, క్రియాసిద్ధుడు, శ్రద్ధాసిద్ధుడు, మనోసిద్ధుడు, దక్షిణాసిద్ధుడగు వానికి మంత్రం సఫలమగను. భక్తుడగు వాడు మంత్రం యొక్క వాస్తవిక అర్థం తెలిసి పూర్వజ్ఞానం కలిగి ఉండి ధ్యాన మార్గమందు ఆసక్తి కలిగి సద్గుణాల చేత యుక్తుడైన గురువుతో సంపర్కం కలిగించుకోవాలి. భక్తుడు పరిశుద్ధమగు ఆలోచనల చేత మనస్సు, వాక్కు, పలుకు, శరీరము, ధనముల చేత గురువును సంతుష్టునిగా చేయాలి. ఎల్లప్పుడూ శిష్యుడు గురువుని ఆరాధించాలి. సర్వాప్త సంపన్నుడైన తర్వాత శిష్యుడు తన గురువుకు అశ్వాలు, గజాలు, రథాలు, భూమి, భవనాలు, ఆభరణాలు, వస్త్రాది ధనధాన్యాదులు సమర్పించుకోవాలి. ముక్తిని కోరుకున్న వ్యక్తి ధనాన్ని ఖర్చు చేయి సమయాన ఎట్టి గర్వం ప్రదర్శించకూడదు. దేవి పిమ్మట ఆ భక్తుడు తనకు తాను తన ధనాన్ని సేవకాది సహితంగా గురువుకు సమర్పించుకోవాలి. శిష్యుడు నిష్కపట భావం చేతన శక్తిని అనుసరించి గురువు నుంచి క్రమక్రమంగా మంత్రం యొక్క సంపూర్ణ భావం గ్రహించాలి. ఈ విధంగా అనగా ధనధాన్యాదుల చేత సంతృప్తిపరిచిన తర్వాత గురువు శిష్యుని పరీక్షించెను. శిష్యుడు 1 సంవత్సరం వరకు పరిశుద్ధమగు భావంతో అహంకార రహితుడై గురువు యొక్క సేవ చెయ్యాలి. అంతేకాక ఉపవాసం చేత శరీరాన్ని శుష్కింప చేసుకుని శుద్ధిపరచుకోవాలి. అటు పిమ్మట గురువు శిష్యుని చేత స్నానం చేయించి సముద్ర తీరమున కానీ, నదీ తటంపై కానీ, లేక ఏదైనా పవిత్ర స్థలమందు కానీ, గోశాల లేక కనీసం ఇంటి అందలి శుద్ధమైన స్థానమందు శుభతిథి ముహూర్తమునందును మంత్రదానం చెయ్యాలి. ఏకాంతమందు కూడా ప్రసన్నుడుగా ఉండి ఉచ్చస్వరమందు మంత్రం జపించాలి. గురువును మీకు శుభమగుగాక, మీకు కళ్యాణమగుగాక, మీకు ప్రియమగుగాక అని పవిత్ర భావంతో పలకాలి. గురువు నుంచి మంత్రాన్ని, జ్ఞానమును పొందిన శిష్యుడు సంకల్ప సహితంగా ప్రతిరోజు ఆ జపం చెయ్యాలి. అట్లే దాన్ని పునశ్చరణ చేయుట కూడా చాలా అవసరం. భక్తుడు జీవితాంతము నిత్యం 1008 మార్లు ఆ మంత్రం జపిస్తూ ఉండాలి. జప ప్రక్రియ ఆచరించక భోజనం చెయ్యకూడదు.
శీఘ్రముక్తిని ఆకాంక్షించే వ్యక్తి మంత్రమందరి ప్రతి అక్షర సహితంగా 1,00,000 మార్లు జపం చెయ్యాలి. పిమ్మట పరిపూర్ణ ధ్యానం కలిగిన వాడై 4 మార్లు మంత్ర జపం చెయ్యాలి. దీన్నే పునశ్చరణ అంటారు. శీఘ్రమూర్తిని ఆకాంక్షించేవాడు లేక నిత్య జపి అగును, లేక పునశ్చరణి జపి అనబడను. ఒకవేళ ఎవరైనాను భక్తుడు పునశ్చరణ చేయుటతో పాటు నిత్య జపి కూడా అయిన ఎడల అతనితో సమానుడైన సిద్ధుడు, సిద్ధి ప్రసాదించేవాడు, వశం కలవాడు ఈ ప్రపంచమందు ఎవడూ ఉండడు. విక్రాంతిదాయక ముద్ర ఎందు కూర్చుని భక్తుడు మౌనంగా ధ్యానమగ్నుడు కావలెను. అతడు తూర్పు లేక ఉత్తర దిక్కు వైపు కూర్చుని ఉత్తమమైన ఆ మంత్రాన్ని జపించాలి. జపం ప్రారంభ సమయమందు అంతమందు శ్వాసను బంధించాలి. అంతమందు అష్టోత్తర శత పర్యాయాలు బీజమంత్రం జపం చెయ్యాలి. భక్తుడు శ్వాసను బంధించి 40 మార్లు మంత్రం జపించాలి. దీన్ని పంచాక్షర ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం చేత భక్తుని పాపాలు శీఘ్రంగా నశించిపోయి ఇంద్రియాలు వశంలోకి రాగలవు. అందువల్ల ప్రాణాయామాన్ని అవశ్యం చెయ్యాలి. గృహమందు చేయబడ్డ జపం సాధారణ ఫలం నిచ్చునని ధ్యానం నందు ఉంచుకోవాలి. గోశాలయందు చేయ జపం 100 రెట్ల అధిక ప్రభావ కారకం అగును. నదీ తీరమందు చేయబడితే ఆ జపం 1,00,000 రెట్ల లాభకారి అగును. ఆ జపమే శివుని సన్నిధి యందు చేస్తే దానివల్ల అనంత లాభం కలుగును. సముద్ర తటమందు ఏదైనా పవిత్ర జలాశయమందు, పర్వతంపై లేక ఏదైనా దేవాలయమందు లేక ఒక ఆశ్రమమందు చేయబడ్డ జపం 1,000,000 రెట్ల ఫలమిచ్చును. శివుని సన్నిధి యందు సూర్యుని ఎదురుగా గురువు సమక్షాన దీపము, గోవు లేక జల సమక్షమందు చేయబడ్డ జపం శ్రేష్టమైనది. ఓ సుభానన, జపం యొక్క గణన వేళ్లతో చేసిన ఎడల సాధారణ ఫలం కలుగును. గీతలు గీచి గణించిన వ్రేళ్లతో చేసిన గణన కంటే 8 రెట్లు అధిక ఫలమిచ్చును. పుత్రజీవం యొక్క ఫలం చేత చేయబడిన 10 రెట్లగును. శంఖం రత్నముల చేత 100 రెట్లు, ప్రవాహం చేత 1000 రెట్లు, స్ఫటికం చేత 10,000 రెట్లు, కమల బీజముల చేత 10,00,000 రెట్లు, సువర్ణ కలశముల చేసిన 1,00,000 రెట్ల, కుశాగ్రముల చేత రుద్రాక్షల చేత జపగణన చేయట చేత అనంత లాభం కలుగును. 25 రుద్రాక్షలు గల మాల ముక్తి కలిగించుటకు లాభదాయకమగును. 27 రుద్రాక్షలు గల మాల పుష్టిని కలిగించును. 30 రుద్రాక్షలు గల మాల ధన సంపత్తి మొదలైన వాని కొరకు 50 రుద్రాక్షలు గల మాల ఇంద్రజాలానికి పనికి వచ్చును. పూర్వాభిముఖుడై జపం చేయబడ్డ వశీకరణ శక్తిని కలిగించును. దక్షిణాభిముఖుడైన అభిచార శక్తిని కలిగించును. పశ్చిమాభిముఖుడై చేయబడ్డ జపం ధనాన్ని, ఉత్తరాభిముఖంగా చేయబడ్డ జపంచే శక్తి ప్రదానం చేయబడను. ఈ విధంగా జపమందు బొటనవేల ముక్తి ప్రదానం కలిగించును. తర్జని శత్రువుల వినాశనం చేయును. మధ్యమం ధనం కలిగించును. అనామిక శాంతి ప్రదానం చేయును. చిటికన వేలు రక్షణ కలిగించును. అందుచేత భక్తుడు బొటనవేలుని వేళ్లతో సంపర్కం కలిగించి జపం చెయ్యాలి. శ్రద్ధగా వినుము. బొటనవేలు లేకుండా చేయబడ్డ ఏ పవిత్ర అనుష్ఠానమైనా నిష్ఫలమే. జపయజ్ఞం సర్వయజ్ఞాల్లోనూ శ్రేష్టం. సర్వ అనుష్ఠానిక యజ్ఞాలు, దానములు, జపతపాలు యజ్ఞఫలానికి 16వ భాగంతో కూడా సమానం కావు. ఇతర యజ్ఞాల్లో హింస చోటు చేసుకొనును. కానీ జపయజ్ఞమందు హింస యొక్క ఆవశ్యకత ఏమాత్రం ఉండదు. జపయజ్ఞం వాచిక మహిమ అని చెప్పబడును. వాచకమున కంటే ఉపాంశ అనగా పెదవులను కదిలించి చేయి జపం 100 రెట్లు అధిక ఫలదాయకం. మానసిక జపం 1000 రెట్లు అధిక ఫలదాయకం. మంత్రం స్పష్టంగా ఉచ్చస్వరంలో కానీ, నిమ్నస్వరంలో కానీ లేక సాధారణ స్వరమందు కానీ ఉచ్చరించబడ్డప్పుడు దాన్ని వాచకం అంటారు. మంత్రజపం అత్యంత తగ్గు స్వరమందు పెదవులను కదుపుచూ చేసిన, ఏ మంత్రము వినపడకుండా చేసిన దాన్ని ఉపాంశవు అంటారు. ఒకవేళ భక్తుడు మనస్సందే ప్రత్యేకంగా అక్షరాల అర్థం తెలుసుకొనచు చేసిన మంత్రజపం మానస జపం అని చెప్పబడను. ఈ 3 రకాల జపయజ్ఞాలయందు మిగిలిన రెండింటికంటే మూడవదకు మానస జపం శ్రేష్టమైనది. జపవిధి యందు లాభం యొక్క గుణం నిహితమై ఉండును. దేవుడు లేక దేవత యొక్క నిరంతర జపం చేత స్తుతి చేసినట్లయితే వారు ప్రసన్నులై అత్యధిక ఆనంద స్థాయి గల ముక్తిని ప్రసాదిస్తారు. జపం చేస్తున్న వ్యక్తి వద్దకు యక్షుడు కానీ, రాక్షసులు కానీ, పిశాచాలు కానీ, భయంకర గ్రహాలు కానీ సమీపించలేవు. అవి 4 దిక్కుల యందును భయభీతులై ఉండును. జపం చేయుట చేత వ్యక్తి తన పూర్వజన్మ మందుల సర్వపాపాలు శమింపచేసుకొనగలడు. అంతేకాక సాంసారిక సుఖసిద్ధియును ముక్తిని ప్రాప్తించుకొనను. అట్లే మృత్యువును జయించును. శివుని సంబంధిత పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ఇంకను జపవిధిని తెలిసిన భక్తుడు సదాచారం పాటిస్తూ ధ్యానం అనర్చినట్ల శుభం కలగగలదు. ఇప్పుడు నేను సదాచార విధానం వివరిస్తాను. ఆచారరహిత మగ సాధనం నిష్ఫలం. అందుచేత ఆచారమే పరమధర్మం మరియు ఆచారమే పరమతపం. సదాచారమే సర్వోచ్చతమైన విద్య.
సదాచారమే సర్వోచ్చ లక్ష్యం. సదాచారుడైన వ్యక్తి సర్వత్రా నిర్భయుడై ఉండును. ఇదే విధంగా సదాచార రహిత వ్యక్తి అన్ని చోట్ల యందు భయభీతుడుగా ఉండును. హే సుముఖి అపర్ణ, సదాచారం చేత జనులు దేవత్వాన్ని, ఋషిత్వాన్ని పొందగలుగుతున్నారు. సదాచారాన్ని ఉల్లంఘించుట చేత నీచయోని యందు జన్మ ప్రాప్తించుకుంటున్నారు. ఆచారహీనుడగు వ్యక్తి లోకాన నిందితుడగును. అందుచేత సిద్ధిని కోరుకున్న వ్యక్తి తీవ్ర ఆచారవంతుడగుట అవసరం. దురాచారుడగు వ్యక్తి పాపియగును. అంతేకాక జ్ఞానదూషితుడు కాగలడు. వ్యక్తికి వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి యత్నపూర్వకంగా తన కొరకు నిర్దిష్టమైన ఆచరణ అనుసరించాలి. తన వర్ణాశ్రమాలను అనుసరించి ఆచరించే వ్యక్తి నాకు విశేష ప్రియుడగును. భక్తుడు ఎల్లప్పుడూ సాయంకాలం నందు ప్రసన్న చిత్తం గలవాడై సంధ్యోపాసన చేయుట అవశ్యం. అతడు సూర్యాస్తమయాలకు ముందుగానే శరీరాన్ని, మనస్సును శుద్ధిపరుచుకుని సంధ్యావందనం ఆచరించాలి. ద్విజుడు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాల భయ కారణం చేత సంధ్యావందనం ఉల్లంఘించకూడదు. సంధ్యను ఉల్లంఘించే విప్రుడు బ్రాహ్మణత్వం నుంచి పతితుడగును. వ్యక్తి అసత్య భాషణం ఆడకూడదు. అట్లే ఎన్నడూ సత్యం వదలకూడదు. సత్యమే బ్రహ్మ అని చెప్పబడను. అసత్యం బ్రహ్మను దూషించినట్లే అగును. అసత్య వచనం యొక్క కఠోరత, మొండితనం పాపకారణాలగును. ఎన్నడూ మనసా, వాచ, కర్మన ఇతరుని భార్యను కాని, ధనంను కాని అపహరించరాదు. అట్లే ఎవ్వరిని అవమానించరాదు. శూద్రుని అన్నం, నైవేద్యం, శ్రాద్ధ అన్నం, సాముదాయిక ఉత్సవాల కొరకు వండబడిన అన్నం, రాజుల చేత భిక్షగా ఇవ్వబడ్డ అన్నాలు వదిలేయాలి. అన్నశుద్ధియే మనిషి యొక్క నడవడిక శుద్ధికి ఆధారం. అంతేకాని జలాన్ని, మట్టియును కాదు. నడవడిక యొక్క శుద్ధత చేతనే సిద్ధి ప్రాప్తించును. అందుకే నడవడిక లేక శీలమును యత్నపూర్వకంగా రక్షించుకోవాలి. బ్రహ్మవాది యగు బ్రాహ్మణుడు కూడా రాజుల నుంచి బహుమతులు స్వీకరించిన పక్షాన బ్రాహ్మణుడు రాజుల బహుమతుల చేత దూషితుడగుచున్నాడు. రాజుల నుండి బహుమతులు గ్రహించట పాపం. అంతేకాక అది విష సమానం. బుద్ధిశాలి యగు వ్యక్తి మొదటి నుంచి కుక్క మాంసం వలె దాన్ని వదిలేయాలి. స్నానం చేయక, జపం అనర్పక, అగ్ని పూజ అనర్పక భోజనం చెయ్యరాదు. విస్తరిగా కుట్టిన ఆకుల యొక్క వెనుక వైపున భుజించరాదు. అట్లే రాత్రి కాలమందు దీపం లేక భుజించరాదు. పగిలిపోయిన పాత్రలు, బహిరంగమగు దారిలో నిమ్నజాతికి చెందిన జనుల సమీపమందు భోజనం చెయ్యరాదు. శూద్రుని చేత వదిలివేయబడిన భోజనం, అట్లే శిశువును తన పంక్తిలో కూర్చునబెట్టుకుని భోజనం చెయ్యరాదు. ఎల్లప్పుడూ శుద్ధమగు అన్నం, సుగంధం గల అన్నాన్ని, మెత్తగా అయిన అన్నాన్ని, అభిమంత్రించబడిన భోజనాన్ని భుజించాలి. భోజనం చేయు సమయాన భగవంతుడే భోజనం చేస్తున్నాడని భావించి మౌనంగా ఏకాగ్రచిత్తుడై భోజనం చెయ్యాలి. ఎన్నడూ నిలబడి ఎడమ చేతి చేత చేతులు కట్టుకుని చప్పరించుకొంచు నీరు తాగరాదు. పరుపుపై కూర్చుని కుడి చేత్తో అయినా నీరు తాగరాదు. ఎవరు ఎన్నడూ చింత చెట్టు, జిల్లేడు చెట్టు, గానుగ చెట్టు, మందార చెట్టు నీడయందు విశ్రాంతి తీసుకోరాదు. ఏదైనా స్తంభం కానీ, దీపస్తంభం కానీ, ఎవరైనా మనుషుడు లేక ప్రాణి యొక్క నీడయందు నిలబడరాదు. ఎవరిని ఒంటరిగా దూర ప్రయాణం చేయరాదు. లేక నదిని ఈదుచు దాటు ప్రయత్నం చేయరాదు. ఎప్పుడూ బావిలోకి దిగకూడదు. అట్లే ఎత్తైన చెట్టుపై ఎక్కకూడదు. శుభ్రాల పార్వతి, ఎన్నడూ సూర్యుడు, అగ్ని, జలదేవత, గురువు వైపునకు వీపు నుంచి జపాదులు అనుష్ఠించుట చేయకూడదు. ఎన్నడూ నిప్పు యొక్క వేడి చేత కాళ్లను కాచుకొనరాదు. పాదాలను ఎన్నడూ చేతులతో తాకరాదు. అట్లే అగ్నిపై పరుండరాదు. అగ్ని యందు ఎన్నడూ అశుద్ధమైన లేక వాసనతో కూడిన పదార్థాలను పడవేయరాదు. ఎన్నడూ పాదముల చేత నీటిని చిమ్మరాదు. చేతులు, కాళ్లకు గల మైలను నీటి యందు శుభ్రం చేసుకొనరాదు. ఒడ్డుపై కాళ్లను లేక చేతులను శుభ్రపరచుకుని అప్పుడు నీటి యందు ప్రవేశించాలి. స్నానం తర్వాత గోళ్లు, కేశాలు, వస్త్రాల చేత కదిలించబడ్డ జలాన్ని మరియు పాత్ర చేత చిందించబడ్డ జలము మనుషులకు అశుభం కలిగించినట్టుది. ఎవరైనాను అటు జలానికి తగిలిన ఎడల అతడు అశుద్ధుడగను. ఆడమేక, కుక్కలు, గాడిదలు, ఒంటెల చేత పైకి రేపబడిన దుమ్ము, అట్లే వాని చేత ఉమ్మివేయబడిన నురుగు మొదలైనవి, లేక చీపురు చేత చిమ్మబడగా రేగిన దుమ్ములను ఏ మూఢాత్ముడైనా తీసుకున్న ఎడల వాని సంపద అంతా నష్టమగను. అతడు విష్ణు భగవానుడైనా అది తప్పదు. తన ఇంటి యందు పిల్లిని పెంచేవాడు నిమ్నజాతి వానితో సమానుడే అగును. ఒకవేళ పిల్లి ఉన్నప్పుడు శ్రేష్ఠుడగు బ్రాహ్మణునికి భోజనం పెట్టినడల అతడు చేసిన ఆ పని చండాల కృత్యంతో సమానంగా పరిగణించబడును. ఇందు సందేహం లేదు. అపాన వాయువు, ఉడికిన పప్పు నుంచి వెలువడే వాయువు, ప్రాణుల ముఖం నుంచి వెలువడే వాయువు యొక్క సంపర్కం కలిగినట్లయిన వ్యక్తి యొక్క సర్వపుణ్యాలు నష్టమైపోవును. ఎన్నడూ తలపాగా ధరించి నగ్న శరీరంతో మురికి వస్త్రాలు ధరించి లేక తలపై గల వెంట్రుకలను విరగబోసుకుని జపం చేయరాదు.
మురికైన చేతుల చేత మురికి మాటలు మాట్లాడుతూ జపం చెయ్యరాదు. క్రోధం, మదం, ఆకలి, సోమరితనం, ఆవలింత, కుక్క లేక నీచ వ్యక్తి యొక్క దర్శనం, నిద్ర, సంభాషణలు జపం యొక్క శత్రువులు. ఇటువి జరుగుతున్నప్పుడు వ్యక్తి సూర్యాది దర్శనం చెయ్యాలి. సూర్యాది అనగా సూర్యుడు, అగ్ని, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు అని అర్థం. ఇవన్నీ కాంతి వెలువర్చున్నట్టువి. క్రోధాదులు కలిగినప్పుడు ఆచమనం లేక ప్రాణాయామం చేసి మరలా జపం ప్రారంభించాలి. కాళ్లను వ్యాపింపచేసి లేక కుక్కుటాసనాన కూర్చుండి బహిరంగ మార్గంలోనూ మంచంపై కూర్చుని ఉండి లేక రక్తరంజిత అనగా ఎర్రని రంగు గల భూమిపైన లేక సూర్యునికి దగ్గరగా ఉండి జపం చెయ్యరాదు. భక్తులు ఆసనంపై కూర్చుండి మనస్సందు మంత్రం యొక్క అర్థాన్ని మననం చెయ్యాలి. ఆసనం పట్టువస్త్రం, వ్యాఘ్ర చర్మం, వస్త్రంతో కుట్టిన సింహాసనం, కర్రతో లేక తాటాకులతో చేసిందిగా ఉండాలి. తన శుభం కోరు వ్యక్తి 3 సంధ్యలయందును గురువును స్మరించాలి. గురువే శివుడు, శివుడే గురువు. శివుడు ఎట్లో విద్య కూడా అంతే. విద్య ఎట్లో గురువును అట్లే. శివ సంబంధ జ్ఞానం గురువు చేతనే ప్రాప్తించగలదు. శ్రద్ధను అనుసరించే ఫలం ప్రాప్తమగను. దేవి వాస్తవాన ఆది దేవతలు శక్తులకు సమానమైనది. గురువు నిర్గుణుడు కానీ లేక సగుణుడు కానీ కావచ్చు. శిష్యుడు అతడు ఆజ్ఞ శిరసా వహించాలి. శుభం కోరుకొనివాడు మనసులో కూడా గురువు యొక్క ఆజ్ఞ ఉల్లంఘించరాదు. గురువాజ్ఞ పాటించువారు సమస్త జ్ఞాన సంపద పొందగలరు. గురువు సమక్షాన రాకపోకలు, కూర్చునుట, భోజనం చేయుట, పడుకొనుట మొదలైనవన్నీ గురుదేవుని ఆజ్ఞ చేతనే చెయ్యాలి. గురువు దేవుని యొక్క సమక్షాన భక్తుడు ఇచ్చానుసారం కూర్చొని రాదు. ఎందుకంటే గురువు సాక్షాత్తు దేవుడే. అట్లే ఆయన గల స్థలమే దేవాలయం. పాపుల స్నేహం చేత, వారి పాపం చేత భక్తుడు పతనమైన విధంగానే గురుస్పర్శ చేత ఆయన ధర్మం యొక్క లాభప్రాప్తి కలగగలదు. అగ్ని సంపర్కం చేత సువర్ణం ఎట్లు తనలోని మలినాలు వదిలించుకొనునో అట్లే గురువు యొక్క సంపర్కం చేత మనుషునికి పాపాలన్నింటి తొలగిపోవును. ప్రజ్వలించుచున్నచో అగ్ని అశుభ్రమైన కాష్టమును మొదలైన వాటిని కాల్చివేసినట్లే గురువు తన మంత్రశక్తి చేత పాపాలు భస్మం చేయును. గురువు సంతుష్టుడైన ఎడల బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, దేవతలు, ఋషిగణాలు సంతుష్టులవుతారు. అట్లే భక్తునికి నిస్సందేహంగా ఆశీస్సులు ఒసగుతారు. ఎన్నడూ గురువును మనసా, వాచ, కర్మన ఏ విధంగానూ నిందించరాదు. గురువు యొక్క క్రోధం చేత ఆయువు, వైభవం, సమస్త పుణ్యము నష్టమైపోవును. గురువుకు కోపం తెప్పించు వ్యక్తి చేసిన యజ్ఞాదులు, జపం ఇంకను అన్య అనుష్ఠానాలు నిష్ఫలములైపోవును. ఇందు సందేహం లేదు. గురువుకు విరుద్ధంగా ఏ కొద్దిగా అయినా అనకుండా యత్నపూర్వకంగా తనను తాను రక్షించుకోవాలి. ఒకవేళ మోహావేశం చేత ఏమైనా గురువుకు విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి సదైవ నరకమందే ఉండిపోవును. దేవి గురువెన్నడూ మనసావాచా కర్మన ఎదిరింపరాదు. ఒకవేళ గురువును యొక్క అవగుణాలను భక్తులకు చెప్పవలసి వచ్చినప్పుడు ఆ అవగుణాలు 100 రెట్లగును. గురువు సుగుణాలను వివరించట ఎంతో ఆ సుగుణాల ఫలం చెప్పువానికి లభ్యమగును. కోరినా కోరుకొనకపోయినా గురువును ప్రసన్నును చేసుకుంట వల్ల కలుగు లాభం పొందుటయే ఆ వ్యక్తి చెయ్యాలి. గురువు తన సమక్షమందు ఉన్నా లేకపోయినా భక్తుడు నిరంతరం మనసా వాచా కర్మన గురువుకు హితం కలిగించు ప్రియ కార్యాలే ఆచరించాలి. మనసా వాచా కర్మన గురువుకులకు హాని కలిగించే వ్యక్తి పతనం పొంది ఎట్టి అభివృద్ధి లేక కుంగిపోవును. సమీపమందున్నా కూడా గురువు యొక్క అనుమతి స్వీకరించే మాట్లాడాలి. ఆ నియమాలను నిష్ఠతో పాటించి వ్యక్తి, అంతేకాక జపమందు నిష్ఠతో గురువును ప్రసన్నును చేసుకున్న వ్యక్తి ఆ మంత్రాన్ని ఉపయోగించుకున్నట్టుకు యోగ్యుడగను. ఇప్పుడు నేను మంత్రం యొక్క ప్రయోగం, దాని ప్రయోజనాలు వివరిస్తాను. ఒకవేళ భక్తుడు మంత్రప్రయోగ విధిని తెలియకపోయినడల అది నిష్ప్రభావమగను. ఆ మంత్ర ప్రయోగ విధిని వినియోగమంటారు. దీని చేత క్రియలు, దానివల్ల కలుగు హితం సంయోజనం చేసుకున్నట్టుకు వీలగను. వినియోగం చేత ఆయుర్దాయం, నిరోగత, శరీరం యొక్క శాశ్వతత్వం, రాజ్యం, విభవం, జ్ఞానం, స్వర్గం, ముక్తి ప్రాప్తించగలవు. ప్రతి భక్తుడు నిత్యం స్నాన సంధ్యలందు 11 పర్యాయాలు పంచాక్షరి మంత్రంతో పాటు ప్రోక్షణ, అభిషేకం, ఆఘమర్షణ మంత్రాలను అనుష్ఠించాలి. భక్తుడు శుద్ధుడై పర్వతంపైకి పోయి ధ్యానపూర్వకంగా 1,00,000 మార్లు మంత్రంను జపం చేయాలి. లేక ఏదైనా మహానది యొక్క తటంపై 2,00,000 పర్యాయాలు జపం చేసిన దీర్ఘాయువు పొందగలడు. దూర్వార యుగ్మ అంకురాలు, తిలలు, వాక్కులు, శృవములతో 10,000 సార్లు హోమం చేసిన ఆయువు అభివృద్ధి చెందగలదు. బుద్ధిశాలురగు భక్తులు రావి చెట్టు కింద 2,00,000 పర్యాయాలు జపం చెయ్యాలి.
శనివారం నాడు రావి చెట్టును 2 చేతులతో స్పృశిస్తూ 108 పర్యాయాలు జపం చేసిన మనుష్యుడు దీర్ఘాయువును ప్రాప్తించుకొనగలడు. అందుచేత అకాల మృత్యువు కూడా కలగదు. సూర్యునికి ఎదురుగా నిలబడి అచ్చటైన ధ్యానం చేయ భక్తుడు 1,00,000 మార్లు జపం చేయాలి. తెల్ల జిల్లేడు కొమ్మను తీసుకుని 108 మార్లు హోమం చేసిన ఎడల భక్తుడు రోగం నుంచి విముక్తి పొందును. సర్వరోగ నివారణకు మనుషులు పలాస వృక్షం యొక్క సమిధలో 1000 పర్యాయాలు హోమం చేయాలి. 108 మార్లు జపం చేసి సూర్యుని ఎదురుగా జలం స్వీకరించాలి. ఈ విధంగా 1 మాసం పాటు చేసిన ఎడల ఉదర సంబంధమైన సర్వవ్యాధులు నశించను. అన్నము, ఇతర ఖాద్య పదార్థాలు, పేయములు మంత్రయుక్తంగా 11 పర్యాయాలు పవిత్రపరచి స్వీకరించాలి. అట్లు చేయుట చేత విషం కూడా అమృతంగా మారును. ప్రతిదినం పూర్వాహ్నాన అగ్నికి 800 పర్యాయాల ఆహుతులు సమర్పించిన పిమ్మట 1,00,000 మార్లు జపం చేయాలి. అంతేకాక సూర్యుని పూజించాలి. ఇందుచేత పరిపూర్ణ ఆరోగ్య లాభం కలుగును. నదీ జలం చేత పాత్రను నింపుకొని దాన్ని స్పృశిస్తూ 10,000 పర్యాయాలు జపించాలి. ఒకవేళ ఆ జలం చేతనే స్నానం చేసిన ఎడల సర్వరోగాలు నిరోధించవచ్చు. ప్రతిదినం 18 పర్యాయాలు మంత్రం జపించి అప్పుడు భోజనం స్వీకరించి పలాస సమిధల చేత హోమం చేసినట్లయినా పూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణాల సమయమందు శుద్ధుడై ఉపవాసం చెయ్యాలి. ఈ సమయాన్ని ఏదైనా నదీ తటమందు ధ్యానమగ్నుడై జపం చెయ్యాలి. పిమ్మట గ్రహణం పూర్తి కాగా 1008 మార్లు జపం చేసి బ్రాహ్మీ రసం త్రాగాలి. అట్లు చేయుట చేత వ్యక్తి సర్వశాస్త్రాలు గ్రహించుటకు అవసరముగా మేధాశక్తిని ప్రాప్తించుకొనగలడు. ఆ అతిమానుషీ శక్తి ప్రాప్తించుకొని సరస్వతీదేవితో సమానముగా వాక్కును పొందగలడు. గ్రహాల చేత పీడించబడుచున్నవాడు 10,000 మార్లు జపం చేసి భక్తిపూర్వకంగా 8,000 ఆహుతులు సమర్పించినట్లయినా గ్రహబాధల నుంచి ముక్తుడగను. దుస్వప్నాన్ని చూసినట్లు స్నానం చేసి నీతితో 800 పర్యాయాలు ఆహుతులు సమర్పించుట చేత వెంటనే శాంతి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయాలందు భక్తుడు లింగ పూజ నడచాలి. ఓ దేవి, శుద్ధుడై ప్రభువు సమక్షాన భక్తిపూర్వకంగా 10 సహస్ర పంచాక్షరి జపం చేయుట చేత నిస్సందేహంగా నరుని యొక్క సమస్త కోరికలు నెరవేరగలవు. అశ్వం, గజం ఇంకను విశేషించి గోజాతికి చెందిన పశువులకు వ్యాధులు సంక్రమిస్తే నరుడు శుద్ధుడై సమిధులతో ఆహుతులు సమర్పించాలి. విధిపూర్వకంగా భక్తితో 10,000 మార్ల మంత్రాన్ని 1 మాసం వరకు జపించాలి. ఇట్లు చేయుట చేత నిశ్చితంగా రోగశాంతి కలిగి పశువులు వృద్ధి చెందగలవు. ఏ విధమైన విపత్తు కలిగినప్పుడు కూడా లేక శత్రువుల వల్ల ఆపదలు సిద్ధించినప్పుడు నరుడు శుద్ధుడై పలాస సమిధుల చేత 10 సహస్ర హోమం అనర్చుట చేత అతనికి కలిగిన ఆపదలు శత్రువుల నుంచి విముక్తి కలుగును. దేవి హిమపుత్రి, క్షుద్రమంత్రాల చేత పట్టుబడ్డప్పుడు కూడా ఈ విధంగా చెయ్యాలి. అప్పుడు ఆ క్షుద్రమంత్రం శత్రువును గ్రహించును. ద్వేషాన్ని వ్యాపింప చేయుటకు పెద్ద పెద్ద సమిధుల చేత 8 మార్లు ఆహుతులు ఇవ్వాలి. లేక తడి రక్తంతో మంత్రాలు తలకిందులుగా జపించాలి. ఒకవేళ భక్తుడు రక్తంతో స్నానం చేసి విషం చేత హోమం చేసిన ఎడల దానిచే మనుషులందు విద్వేషాలు వ్యాపించును. ఇప్పుడు నేను పాపాల ప్రాయశ్చిత్త విధిని వివరిస్తాను. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తం జ్ఞాన సంపత్తికి మూలం. పాపశుద్ధి కాని ఎడల వ్యక్తి చేయు సర్వక్రియలు నిష్ఫలం. జ్ఞాన సంపద నిరంతరం క్షీణత చెందును. అందుకే పాపాల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్యా భాగ్యాల విశుద్ధి కొరకు భక్తుడు దోసులందు జలం స్వీకరించి నన్ను ధ్యానం అనర్చాలి. అట్లే 11 మార్లు మంత్రం జపించి అభిషేకం చెయ్యాలి. పాపం సంపూర్ణంగా పరిహారమగట కొరకు 108 పర్యాయాల మంత్రం జపించిన తర్వాత స్నానం చెయ్యాలి. ఈ అనుష్ఠానం సర్వపాపాలు హరించినట్టుది. సర్వతీర్థయాత్రలతో సమాన ఫలదాయకం. సంధ్యావందనాది కార్యాలు విచ్ఛేదం చెందినప్పుడు 108 మార్లు జపం చెయ్యాలి. శూకరం, చండాలుడు, దుష్ట వ్యక్తి, క్రూర మృగాలు మొదలగు వాణ్ణి తగులుట కలిగిన మైలు చేత భోజనం చేయకుండా ఉండాలి. అట్లు చేసిన పిదప 800 పర్యాయాలు జపం నడచాలి. బ్రహ్మహత్య చేసిన ప్రాయశ్చిత్తానికి 100 కోట్ల పర్యాయాలు జపం చెయ్యాలి. అన్య మహాపాపాల పరిహారానికి అందులో అర్ధసంఖ్యగా జపం చెయ్యాలి. దీన్ని సందేహించరాదు. చిన్నపాటి పాపాలయందు దానితో సగం మొత్తం సంఖ్య గల జప విధానం అనుసరించాలి. స్వల్ప పాపాల ప్రాయశ్చిత్తం కొరకు 5,000 జపం. ఈ మంత్రం ఆత్మబోధం అనర్చినట్టుది. అత్యంత గూఢం. శివుని గూర్చిన జ్ఞానం కలిగించినట్టుది. దీన్ని 5 లక్షల మార్లు శాంత చిత్తుడై జపం అనర్చుట చేత సాక్షాత్తు శివుడే కాగలడు. దీని చేత పంచవాయువులను అతి తేలికగా జయింపగలడు. భక్తుడు శుద్ధభావంతో పంచేంద్రియాలు నిరోధించి 5 లక్షల సంఖ్య గల జపం చెయ్యాలి. అప్పుడు పంచేంద్రియాల విజేత కాగలడు. వ్యక్తి చక్కగా ధ్యానం చేసి అవికల భావం చేత 5 లక్షల సంఖ్య గల జపం చేసినా అతని పంచేంద్రియ విషయ సంబంధిత దోషాలను జయించిన వాడగను.
ఎవరు 4వ మారు భక్తిభావం చేత 5 లక్షల జపం చేయగలుగునో అతడు పంచభూతాలపై విజయం ప్రాప్తించుకొనును. యత్నపూర్వకంగా మనసును వశపరుచుకుని 5 లక్షల పర్యాయాలు జపం చేసిన వాడు 5 కర్మేంద్రియాలపై విజయం పొందును. ఓ కమలవదన, 25 లక్షల జపం చేసిన వ్యక్తి 25 తత్వాలపై విజయం ప్రాప్తింప చేసుకొనును. ఒక వ్యక్తి అర్ధరాత్రి యందు వాయువు స్థిరంగా ఉన్నప్పుడు 10,000 సంఖ్య జపమనిస్తే ఈ వ్రతం చేత అతడు బ్రహ్మస్థితిని ప్రాప్తించుకొనును. మధ్యరాత్రి యందు వాయువు స్థిరంగా ఉన్నప్పుడు, ఎట్టి ధ్వని లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భక్తుడు ఎట్టి ఆలస్యం చేయక 1,00,000 పర్యాయాలు జపం చేసిన ఎడల అతడు శివాశివులనగా శివపార్వతులను దర్శించగలడు. ఇందు సంశయం లేదు. అంతేకాక అంధకారం నాశనమై అతడి హృదయమందు బయట కూడా దీపం వలె ప్రకాశింపచేయును. ఆ ఆత్మజ్ఞులు 10,000 జపం చేసి సర్వసంపదలు పొందగలుగుదురు. ఏ మనుషుడు శుద్ధుడై బీజం సంపుటంతో 100 లక్షలు జపం చేసినట్లా అతడు నా సాయుధ్యం పొందగలడు. ఇందు విశేషం లేదు. ఈ విధంగా నేను క్రమంగా పంచాక్షర మంత్ర జపం యొక్క విధి, పంచాక్షర జపం యొక్క వ్యాఖ్యానం చేసి తిని ఎవరు దీన్ని పఠిస్తారో లేక వింటారో వారు పరమగతి ప్రాప్తి పొందుతారు. ఈ పంచాక్షరి జప విధిని క్రమంగా శుద్ధ మనసుతో బ్రాహ్మణులకు, దైవీ అనుష్ఠాన పరులకు లేక పితృ అనుష్ఠాన పరులకు వినిపించిన అతడు శివలోకాన విశేష ఆదరం పొందును. పంచాక్షరి మహత్యం అను 85వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.